అక్కడ మనం కౌంటింగ్ చేయడం జరుగుతాయి. ఈ కౌంటింగ్ మనం ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఫలితాలు అన్నది 8:30 8:45 మధ్యలో మనం రిలీజ్ చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాము. సో ఎవ్రీ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ దాకా వస్తాయి అనుకుంటున్నాము. సో అరౌండ్ 2 o'clock 3 o'clock మధ్యలో మనకు ఫస్ట్ మనకు చార్మినార్ రిజల్ట్స్ కంప్లీట్గా డిక్లేర్ చేయడానికి మనకు అవకాశం ఉంది, ఆ పర్టికులర్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినవి. దాని తర్వాత మొత్తం కూడా అరౌండ్ 3 to 4 మధ్యలో మొత్తం టోటల్గా కూడా పూర్తి చేయడానికి మేము ప్లాన్ తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నాం. సో ఇవి కాకుండా ఈసారి కూడా వీవీప్యాట్ కౌంటింగ్ అన్నది కూడా మనం చేయడం జరుగుతాయి. అంటే 5 వీవీప్యాట్స్ అబ్జర్వర్ సమీక్షంలో ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తూ ఆ 5 వీవీప్యాట్ని కూడా సెపరేట్గా ఒక బూత్ ఒకటి తయారు చేశాము, మీరు చూడవచ్చు. ఆ బూత్లో కౌంట్ చేయడం జరుగుతాయి. ఇవి కాకుండా ప్రతి టేబుల్లో కూడా మీరు చూసుకుంటే కౌంటింగ్ సూపర్వైజర్ అని ఒకరు ఉంటారు, గెజెటెడ్ ఆఫీసర్, కౌంటింగ్ అసిస్టెంట్ అని ఒకరు ఉంటారు, గెజెటెడ్ ఆఫీసర్, మరియు మనకు మైక్రో అబ్జర్వర్ అని ఒక కేంద్ర డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరిని అక్కడ పెట్టడం జరుగుతాయి. ఇవి కాకుండా మనకు అబ్జర్వర్ టేబుల్ మీద కూడా ఒక 2 మైక్రో అబ్జర్వర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కూర్చుంటారు. ప్రతి రౌండ్ పూర్తి కాగానే దాంట్ నుంచి ఒక 2 మెషిన్స్ని ర్యాండమ్గా అబ్జర్వర్ గారు సెలెక్ట్ చేస్తూ మళ్ళీ దాన్ని రీకౌంట్ కూడా చేయిస్తారు. సో జస్ట్ టు ఎన్ష్యూర్ మన కౌంటింగ్ ప్రక్రియ కరెక్ట్గా జరిగిందా లేదా అనే ఉద్దేశంతో ఇవి జరుగుతాయి. మన కౌంటింగ్కు మన కంట్రోల్ యూనిట్ అని ఏం బాక్స్ చెప్తున్నామో ఆ బాక్స్ మాత్రమే లోపలికి వస్తాయి. ఆ బాక్స్లోనే కౌంటింగ్ రిజల్ట్ బటన్ కూడా ఉంటుంది. సో ప్రతి టేబుల్ కూడా మనం పొలిటికల్ పార్టీస్ తరపున క్యాండిడేట్స్ తరపు నుంచి కౌంటింగ్ ఏజెంట్స్ని అనుమతిస్తాము. ఆ కౌంటింగ్ ఏజెంటు ప్రతి మెషిన్లో ఏమేమి ఓటు పోల్ అయినది కూడా వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ దాన్ని నోట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ కూడా సెపరేట్గా వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్ పెట్టుకుని చేసుకోవడానికి కూడా మేము వెసులుబాటు కల్పించాము. అలాగే ఈ హాల్లో మన క్యాండిడేట్ కానీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ కానీ మళ్ళీ ఏఆర్ఓ టేబుల్ మీద ఏమైనా కౌంటింగ్ ప్రక్రియ జరిగితే దాని మీద చూడడానికి కూడా మన ఎలక్షన్ మన పొలిటికల్ పార్టీ వాళ్ళకు క్యాండిడేట్స్ కూడా అనుమతి ఇవ్వడం జరుగుతాయి. అన్ని రంగాల్లో కూడా వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కౌంటింగ్. 4వ తారీఖు ఈ కౌంటింగ్ ప్రక్రియ అన్నది చాలా సాఫీగా పీస్ఫుల్గా చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్కు మనకు 232 పోలింగ్ కేంద్రం ఉండడం వల్ల 17 రౌండ్స్ ఉంటుందండి. మొత్తం మేము దాదాపు 1200 మంది ఓన్లీ కౌంటింగ్ సిబ్బంది అని తీసుకున్నాం. కౌంటర్కు 3 ఉంటారు. ఇవి కాకుండా పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ ఉన్నాయి. దెన్ ఏఆర్ఓ టేబుల్ మీద మైక్రో అబ్జర్వర్ పెట్టడము, ఇవన్నీ కలుపుకుంటే ఈటీపీబీఎస్ టేబుల్ మీద పెట్టడం అని కలుపుకుంటే మనకు మొత్తం 1200 మందిని మనం ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కౌంటింగ్ మనం ఉపయోగం చేసుకుంటాము. ఇవి కాకుండా మనకు లేబర్ కానీ మనకు ఈవీఎం మెషిన్స్ తీసుకువెళ్ళడము, మన అవుట్ సైడ్ సెక్యూరిటీ, ఇవన్నీ తీసుకుంటే కూడా దాదాపు ఇంకొక 1000 మందికి పైన వాళ్ళు ఉంటారు అక్కడ. అంటే ఇప్పుడు ప్రతి కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఒక అబ్జర్వర్ని పంపించారు. అంటే ఇప్పుడు మనకు దాదాపు 15 మంది అబ్జర్వర్స్ మనకు రాబోతున్నారు. ఈ 15 మంది అబ్జర్వర్స్ కూడా వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన దాన్ని సర్టిఫై చేస్తారు. బట్ ఫైనల్గా రౌండ్ వైజ్ డిక్లేర్ చేసేది అనేది రిటర్నింగ్ ఆఫీసరే చేయాలి. సో అక్కడ ఉన్న సెగ్మెంట్ సంబంధించినవి వాళ్ళు చేసుకుని పోతారు. బట్ అన్ని రౌండ్ వైజ్ కన్సాలిడేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ చేసుకొని మనకు ఇంతకుముందు మనకు వచ్చిన 2 అబ్జర్వర్స్ ఎవరు ఉన్నారు, శ్రీవిద్య గారు, సరోజ్ గారు, వాళ్ళు సంతకం పెట్టిన తర్వాత ఆర్ఓ గారు మళ్ళీ దాన్ని సిస్టంలో అప్డేట్ చేసి ప్రకటన చేస్తారు. ఎన్కోర్ల డేటా ఎంట్రీ కూడా ఈసారి ఏం చేశామంటే సెపరేట్గా ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కు 6 మన ఎన్కోర్ మీద ట్రైనింగ్ ఇచ్చేసి మనం పెట్టడం జరిగినాయి. ప్రతి దాంట్లో కౌంటింగ్ అయ్యి మన అక్కడ ఉన్న అబ్జర్వర్ సర్టిఫై చేయంగానే దాన్ని ఎన్కోర్ల డేటా ఎంట్రీ చేయడం జరుగుతాయి. అది ఏఆర్ఓ లెవెల్లో జరుగుతాయి. ఏఆర్ఓ డేటా ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ లాగిన్కి పుష్ చేస్తారు. సో 7 నియోజకవర్గం సంబంధించిన ఫస్ట్ రౌండ్ మొత్తం కూడా ఆర్ఓ లాగిన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్ఓ దాన్ని ఆ పర్టికులర్ రౌండ్ ఫర్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సెపరేట్గా ప్రకటన చేస్తారు. అంటే ఇప్పుడు మనకు కౌంటింగ్ సిబ్బంది ట్రైనింగ్ అన్నది 25వ తారీఖే మనం పూర్తి చేసుకున్నాం. ఆల్రెడీ దాదాపు 1400 మందికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేసి పెట్టుకున్నాం. ఇది తర్వాత ఇప్పుడు మనం సెకండ్ ర్యాండమైజేషన్ అని చెప్తాం. ఈ సిబ్బందిని అసెంబ్లీ సెగ్మెంట్కు అలాట్ చేయాల్సిన పని ఉంది. దీన్ని అబ్జర్వర్ సమీక్షంలో చేయాలి. సో అబ్జర్వర్స్ రేపు అందరం కూడా 15 మంది కూడా మనకు వచ్చేస్తారు.
వాళ్ళు రాగానే వాళ్ళ సమక్షంలో అసెంబ్లీ సెగ్మెంట్ అనేది అలాట్ చేయడం జరుగుతాయి. మళ్ళీ దాన్ని వాళ్ళందరినీ కూడా టేబుల్ మీద పెట్టాలి. సో ఈ అబ్జర్వర్ సమీక్ష జరిగిన తర్వాత 3వ తారీఖు వాళ్ళందరికీ కూడా ఇంకొక 1 more రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఆ కన్సర్న్ అసెంబ్లీ సెగ్మెంట్ వాళ్ళు పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇదే కౌంటింగ్ హాల్, ఇది టేబుల్స్ అన్నీ వాళ్ళందరికీ చూపించు వాళ్ళకి ఫైనల్ ట్రైనింగ్ ఇస్తారు. 4వ తారీఖు 5:30-6 ప్రాంతంలోనే మనకు ఏ టేబుల్లో ఎవరు కూర్చుంటారన్నది అబ్జర్వర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అది తీసుకోగానే వాళ్ళందరినీ కూడా 6 గంటలకు రమ్మని చెప్పాము, కౌంటింగ్ స్టాఫ్ అందరం కూడా. మళ్ళీ ఒకసారి వాళ్ళ టేబుల్ ఏంటిని వాళ్ళు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీడియాకి వీ హ్యావ్ టోల్డ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ ఫర్ హూమ్ మొబైల్ ఫోన్స్ ఆర్ అలౌడ్ టిల్ ద సెకండ్ లెవెల్. ఎక్కడ మనకు స్టాఫ్ ఉన్నారు, కౌంటింగ్ స్టాఫ్. సో ఇనిషియల్ గేట్లోనే వాళ్ళ దగ్గర మనం మొబైల్స్ తీసుకోము. సెకండ్ గేట్కి వచ్చేటప్పుడు వాళ్ళకి అక్కడ కలెక్షన్ సెంటర్ పెట్టేసుకుని స్టాఫ్ కోసమని ఒక రూమ్ పెడతాం, దాంట్లో వాళ్ళు ఇచ్చేసి వెళ్ళొచ్చు. మీడియా వాళ్ళకు ఎవ్రీ సెగ్మెంట్లో మనం మీడియా రూమ్ అని సెపరేట్గా ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో వీల్ బీ హ్యావింగ్ ద ఫెసిలిటీస్, టీవీ కానీ మనకు ఇంటర్నెట్ కనెక్షన్స్, అన్ని కనెక్షన్స్తో పాటు వీల్ బీ మేకింగ్ అరేంజ్మెంట్స్. వాళ్ళు అక్కడ చూసుకొని ఇన్ కేస్ వాళ్ళకి